హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను రెంట్కి తీసుకుందాం అనుకుంటున్న ఇంటిని చూపిస్తా. నా రీల్స్ ఇక్కడే చేస్తున్నా కదా, డైలీ వచ్చి చేస్తున్నా అనమాట. ఎట్లయినా తీసుకుందాం అనుకుంటున్నా కదా అని చెప్పి ఇగో ఇదే ఇల్లు. నేను ఇంటీరియర్ చూపిస్తా. ఓరి నాయన, G+2కి ఇంత ఆయాసం అవుతుంది. అపార్ట్మెంట్లలో ఉండి లిఫ్ట్ రిపేర్కి వచ్చింది అనుకో, ఇక కిందనే జీవితం గడిపేయాల. ఓకే, మైక్స్ ఆన్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ మొత్తం బర్డ్స్ సౌండ్ ఉంటుంది, గాలి ఫుల్ ఉంటుంది కాబట్టి ఏమి వినిపించదు. సో ఫస్ట్ నేను లోపల చూపిస్తాను. లైట్స్ లేవు, ఇది హాల్. ఓకే, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. లైట్ లేదు గైస్, అడ్జస్ట్ అవ్వండి. ఇది వాష్రూమ్. ఇక్కడ వెంటిలేషన్కి విండోస్. ఓకే, దెన్ అమ్మో రీసౌండ్ వస్తుంది నా వాయిస్. ఇది కిచెన్. ఎంత పెద్ద కిచెన్ ఉంది చూడండి. ఓపెన్ కిచెన్, హాల్, కిచెన్ ఇట్లా ఏమంటారు ఓపెన్ మొత్తం. ఎంత పెద్ద కిచెన్, స్పేషియస్ ఉంటుంది. అవి కబోర్డ్లు తర్వాతకి చేయించుకోవాలి. ఇది టెంపుల్ ఏరియా. అండ్ ఇక్కడ వాషింగ్ది, ఇక్కడ కూడా ఇంకొకటి, ఇవన్నీ చదువుకోవడానికి. అండ్ దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. అగైన్ వాష్రూమ్. ఇక్కడ పోల్ వచ్చింది, దాని చుట్టూ తిరిగి ఆడుకోవాలన్నమాట. దేర్ కబోర్డ్ ఏరియా, కబోర్డ్స్, క్లోత్స్ పెట్టుకోవడానికి. కిందివి టైల్స్, ఇవన్నీ టైల్స్. వాష్రూమ్స్లో కూడా టైల్స్. ఇది అనమాట. అక్కడ ఇంకొక డోర్, ఇంకో హాల్లో ఒకటి వెంటిలేషన్కి. ఇది ఇల్లు. బాగుంది కదా, ఫ్యాన్స్ ఉన్నాయి కానీ తిరుగుతాయో తిరగదో తెలీదు అసలు. ఇది అయితే వేరే వ్యూ. ఎంత పెద్ద ఉంది చూడండి పోర్ట్కో. మళ్ళీ సైడ్కి అక్కడ ఇంకొక వాష్రూమ్. అంటే అది నార్మల్గా బయటకి ఎప్పుడైనా వెళ్ళొచ్చి కాలు కడుకోవాలనుకున్నా అట్లా ఇట్లా వాష్రూమ్స్ యూసేజ్ ఉంటుంది కదా, ఎక్కువ మంది ఉన్నాం అనుకో. ఇగో ఇక్కడ వాష్ ఏరియా, 2 ట్యాప్స్. ఇంకోటి మొత్తం చెట్లు, ఎంత బాగుంటుంది. ఎంత పెద్ద ఏరియా. ఇడైతే ఆడుకోవచ్చు, డ్యాన్స్ వేసుకోవచ్చు, రీల్స్ తీసుకోవచ్చు. క్రేజీ. నా సంతంతా కూడా పెట్టుకున్నా. టాడో. సో ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఇది మా ఇల్లే. మీ అందరికి తెలుసు కదా ఇది మా ఇల్లు అని చెప్పేసి. బట్ స్టిల్ మా ఇంటికి ఇంతకుముందు టెనెంట్స్ ఉంటుండే కానీ ఖాళీ చేసేసారు అనమాట. సో నేనే ఉందాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇంట్లో మస్తు పనులు చెప్పేస్తుంది మా మమ్మీ. ఇంకా నా వల్ల అయితే లేదు. ఇక తీసేసుకుంటా, పైన రెంట్కి తీసేసుకొని ఉంటా నేనే. ఎంత మంచిగా ఉంది కదా. ఇంకో ఇక్కడ మళ్ళీ ఎండ కొట్టకుండా ఇవి డైరెక్ట్గా ఇంటికి కిందికి రాగానే చైర్లు వేసుకొని కూర్చోవచ్చు. ఎండ ఉన్నంతసేపు, మళ్ళీ చల్లగైతే ఆడికి వెళ్ళొచ్చు. వాకింగ్ ఏరియా ఇంత పెద్దగా ఉంది, గేమ్స్ ఆడుకోవచ్చు. ఇప్పుడు మనం షటిల్ లాంటివి ఆడినాం అనుకో, అది పక్కకు పడితే ఇక ఆటే సంగతి. సో టెన్నికోటి ఆడుకోవచ్చు, ఇంకేదైనా ఆడుకోవచ్చు. ఇంతకుముందు మా టెనెంట్స్ ఉంటున్నప్పుడు అయితే వాడైతే ఒకటే ఆ బాల్ తీసుకొని ఆడుతూ ఉంటుండే. వాడు కింద దాకా సౌండ్ వస్తుండే వాడు ఆడితే. ఇక ఇదంతా బట్టలు ఎండేసుకోవడానికి. ఈ నుంచి ఆడదాకా కట్టిర్రు. ఎంత బాగుంది కదా వ్యూ. నాకు టెర్రస్ అంటే మస్తు ఇష్టం. ఇంకా పైకి కూడా ఉంది కానీ ఏమంటారు అది, సోలార్ పెట్టించాం. అక్కడ కనిపిస్తుందా, సోలార్ పెట్టియడం వల్ల ఎక్కొద్దని చెప్పి మా డాడీ ఇక్కడ ఉన్నది అది వీకేషండు. ఇక్కడ ఇట్లా పెద్ద ల్యాడర్స్ ఉంటాయి కదా, అట్లాంటిది కనిపిస్తుందా, ఆడున్నాయి కదా స్టెప్స్, అట్లా ఉండేలాంటివి ఉండే కానీ తీపిచ్చేసినాం మొత్తం. ఎక్కువ కష్టం అవుతుంది మళ్ళీ అని చెప్పి. సో అది మ్యాటర్. నేను ఇంతకుముందుగా వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకులే ఇక్కడ రీల్స్ చేయడం, వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు,
అని చెప్పి చేయలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి నేను రీల్స్ అన్ని ఇక్కడనే వేస్తున్నాను. ఎందుకంటే ఫేవరెట్ స్పాట్, నాకు టెర్రస్ అంటే మస్తు ఇష్టం. ఇంక ఇట్లా ఇంత లెందీలో ఉంటే బాగుంటుంది కదా, ఇట్లా సొంతిల్లు ఉండాలి అది ఎంతదైనా సరే. సో నేను ఎందుకు వ్లాగ్స్ లేట్ చేస్తున్నా అంటే, వ్లాగ్స్ చేద్దామంటే ఈ తొక్కలో ఐఫోన్లో ఒక్కటే స్టోరేజ్ ఫుల్ ఎన్నిసార్లు వస్తుంది తెలుసా. ఇక ఏం చేసిన లాస్ట్కి స్టోరేజ్ ప్లాన్ ఉంటుందిగా, అది కొనేసుకున్నా. అండ్ అట్లానే ల్యాప్టాప్ ఉంది కాబట్టి నా ఫొటోస్ అన్ని ల్యాప్టాప్కి పంపించేసిన. ఇంకొకటి ఏంటంటే, ఒక ముఖ్య విషయం, చైన్ వస్తుంది. ఈరోజు మేము ఊరికి వెళ్ళేసి వచ్చినాం. సో అలసిపోయి ఉన్నా, ఎండకి ఎండ దెబ్బ తాకింది. నేను అనుకున్న సమ్మర్లో టీలు ఎట్లా తాగుతారా నాయన అని చెప్పి, కానీ తర్వాతకి అర్థమైన విషయం ఏంటంటే సమ్మర్కి ఎండల వల్ల వచ్చే తలనొప్పికి తాగుతారేమోనని. నేనైతే ఈరోజు అట్లనే తాగినా. ఆయాసమవుతుంది. ఏంటంటే ముఖ్య విషయం, నేను ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా. అందులో ఓన్లీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిందంటే ఆ ప్రతి ఒక్కరికి ఆ సైబర్ కేసెస్, ఆ ఇష్యూస్ ఉంటాయి కదా, దాని గురించి అవేర్నెస్ తెప్పియడం కోసం చేద్దామని. అంటే నేను ఈ బీటెక్ జర్నీలో ఏమైతే నేర్చుకున్నానో అవన్నీ ఫ్రీగా యూట్యూబ్లో చెప్దాం. ఒక క్లాసెస్ లెక్క కాదు, సబ్జెక్ట్ లెక్క చెప్తే ఎవ్వడికి నా బుద్ధి కాదు. సో అందుకే డైరెక్ట్ మ్యాటర్కి వచ్చి చెప్దాం అనుకుంటున్నాం. అంటే వెంటనే ఇప్పుడు మీరు ఈ సెట్టింగ్స్కి వెళ్ళి ఇట్లా మార్చుకోవాలి, ఎమ్మటి ఇది వెళ్ళి చేంజ్ చేయాలి అని ఈజీగా సింగిల్ స్టెప్లో వెళ్ళేటట్టుగా. ఎందుకంటే సబ్జెక్ట్ లెక్క కూర్చోబెట్టి ఇది 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 అని చెప్తే ఎవరికి నా బుద్ధి కాదు. సో అదిదా మ్యాటర్. నాకు ఇంకొకటి ఏంటిది తెలుసా, అంటే ఇల్లు ఉంటాయి కదా, వీటికి రంగులు వాడిరంటే నాకు అస్సలు నచ్చదు కలర్స్. మేము స్టార్టింగ్లో ఎట్లా అంటే, నేను అప్పుడు కొంచెం చిన్న 5th క్లాస్, నేను ఇల్లు కట్టినప్పుడు 5th లేదు 6th కట్టినప్పుడు. అప్పుడు నాకు తెలియదు కదా కలర్స్ వాటన్నిటి గురించి. నేనేమనుకున్నా ఇంకా అట్లా కలర్స్ ఉంటే బాగుంటుందేమని అనుకోని మా డాడీ అయితే గ్రీన్, పింక్, బ్లూ ఏడియో కలర్లన్నీ వేయించాడు. కానీ తర్వాతకి నా రూమ్కి అయితే లైక్ మేము చిన్నపిల్లలం కదా, అమ్మాయిలం దట్టు ఇద్దరం, ఇక బార్బీస్ అట్లా ఇట్లా ఉంటాయి కదా అని చెప్పేసి పింక్, స్కై బ్లూ ఈ రెండు కలిపి చేయించాడు. మళ్ళీ మార్పించి నేను మా చెల్లి కలిసి యాష్ బిస్కెట్ కొంచెం ఆ రేంజ్లో ఉండే కలర్ వేయించుకున్నాం. ఎందుకంటే మాకు రీల్స్కి యూజ్ అవుతుంది అని. అట్లనే మళ్ళీ ప్లెయిన్ వేయించుకున్నాం, ఎందుకంటే ఎటువంటి స్టిక్కర్స్ ఉండకుండా తర్వాతకి లైట్స్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా, డెకార్ లైట్స్. సో అట్లా నాకు ఇట్లా ప్లేయింగ్ మొత్తం కంప్లీట్ వైట్నే అనుకో, మనం బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేసుకున్నప్పుడు కానీ ఏది చేసినా కానీ యూజ్ అవుతుంది. మొత్తం కలర్స్ ఉన్నాయంటే అన్ని డ్రెస్సెస్కి అట్లా చూపించడానికి సెట్ అవ్వదు. దట్స్ మ్యాటర్. మేము G+2 మాది. మేము కింద దాంట్లో యాక్చువల్గా వేరే ప్లాన్ ఉండేనో ఏందో తెలియదు, కానీ అక్కడ కట్టలే, ఇక్కడ కట్టినాం. ఇది రెంట్కి ఇవ్వాలంటే నాకు బాధ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ మళ్ళీ రీల్స్ చేసుకోలేను, మంచిగా వచ్చి తిరగలేను అని చెప్పేసి. మాకు కింద కూడా స్పేస్ ఉంటుంది, బట్ ఎంతైనా కింద కన్నా పైన ఉండేదానికి బాగుంటుంది. అలా ఏమంటారు, ఆస్క్ మీ క్వశ్చన్స్ పెట్టినప్పుడల్లా నా మెసేజెస్లో, నా డిఎమ్స్లో అన్నిట్లో ఒకటే క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, బీటెక్ చేసి ఎందుకు ఖాళీగా ఉన్నావు? త్రూ ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చేది అంటే ప్రమోషన్స్, అండ్ నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్, నార్మల్ ప్రమోషన్స్, డిజిటల్ మార్కెటింగ్, యాక్టింగ్. దీస్ ఆర్ ద 5 సోర్సెస్ ఆఫ్ ఎర్నింగ్ ఐ హ్యావ్. మీ అందరికి డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. అండ్ నేను జాబ్ కంప్లీట్గా చేయను అని నేను చెప్పట్లేదు. మళ్ళీ నాకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుందో అప్పుడు చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు నేను జాబ్ చేశాను అనుకో, నా ఏజ్ మళ్ళీ బ్యాక్ రాదు. ఇప్పుడు మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యాక్టింగ్ చేయగలుగుతాం. అదే వన్స్ జాబ్ చేసి ఇటు వచ్చాను అనుకో, అప్పుడు చెప్పలేను, చేయొచ్చు చేయకపోవచ్చు, నాకు ఇంట్రెస్ట్ దొబ్బేయచ్చు. సో ఇప్పుడు వన్స్ యాక్టింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ దొబ్బేసినాక నేను అప్పుడు జాబ్ చేసుకుంటా. సో దట్స్ హౌ. అందరు ఏమనుకుంటారు, ఖాళీగా ఉంది అనుకుంటారు, బట్ నేను చాలా బిజీగా ఉన్నా, లిటరల్గా చాలా బిజీగా ఉన్నా, మీరు ఏమైనా అనుకోండి. అండ్ ఇంకొక క్వశ్చన్స్, నాకు వచ్చే అవుట్ఫిట్స్ అన్నీ ఫ్రీగా వస్తున్నాయా, మీరు రివ్యూ చేసి రిటర్న్ పెట్టేస్తారా అని కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు. నాకు వచ్చే అవుట్ఫిట్స్ ఏవి ఫ్రీగా రావట్లేదు. ఎందుకంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఎట్లా అంటే, నా పైసలతో నేనే కొనుక్కుంటా, నాకు నచ్చిందంటే నేను ఉంచుకుంటా. ఇప్పుడు ఒక మింత్రా ఉంది, మీరు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నా, మీకు నచ్చకపోతే ఉంచుతారా? ఎక్స్చేంజ్ ఉంటే ఎక్స్చేంజ్ పెట్టేస్తారు, రిటర్న్ ఉంటే రిటర్న్. సో అట్లా
మనకి ప్రతి దాంట్లో రిటర్న్స్ ఎక్కువ చేస్తే మన అకౌంట్ వాడు బ్లాక్ చేసేస్తాడు. సో నేను అట్లేం చెయ్య. నాకు నచ్చింది ప్రోడక్ట్ అంటే ఉంచేసుకుంటా. నేను నచ్చకపోయినా అదైతే రివ్యూ ఇస్తాను. ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ రివ్యూ ఇస్తాను, అందులో నచ్చినవి డెఫినెట్గా ఉంచుకుంటా. అట్లా నాకు ఎట్లాంటివి ఫ్రీ ఏం రావట్లేవు. ఒకవేళ మనం ఏదన్నా వేరే పేజ్ వాళ్ళు ఉంటారు, డ్రెస్ పేజెస్, జ్యువెలరీ పేజెస్ ఉంటాయా, ఇన్స్టాగ్రామ్ పేజెస్, వాళ్ళు ఒకవేళ నాకు కొలాబ్కి పంపించారనుకో, అంటే వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వాలి అని చెప్పి, అప్పుడు అవి ఫ్రీగా వస్తాయి. అది మ్యాటర్. ఎంత ప్రశాంతంగా ఉంది. డల్ అయిపోతుంది లైటింగ్. నాకు యాక్చువల్గా వ్లాగ్ చాలా ఐడియాస్ ఉన్నాయి కానీ కుదరట్లేదు, అవేవి చేయని కుదరట్లేదు. కుకింగ్ వీడియో అని అన్నారు, నిజంగానే ఆ కుకింగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నా కానీ అవుతలేదు. నేను లేచే టైంకి మా అమ్మ ఆల్రెడీ కుక్ చేసి పెట్టేస్తుంది, ఇంకేడ నేను చేసేది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఇంకొక వ్లాగ్లో ఒక మంచి కాన్సెప్ట్తో వస్తాను నేను డెఫినెట్గా. నేనైతే కుకింగ్ వీడియోనే చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, మీరు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, నేను అవి రాసుకున్నాను ఎందుకంటే నాకు యూజువల్గా గుర్తుండవు. ఓకే, మంచి కాన్సెప్ట్తో వస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాడా. జాగ్రత్త గైస్, అసలుకే ఎండలు దంచేస్తున్నాయి, తల బద్దలైపోతుంది, ఎండ దెబ్బలు తాకేటట్టున్నాయి. తిరగకండి బయట. బాయ్.